హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు. మనకు సెయిల్ బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఎగ్జిక్యూటివ్ ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లకి మనకు పోస్టింగ్ వచ్చేసరికి 2 ప్లేసెస్లో ఉంటుంది. బొకారో స్టీల్ ప్లాంట్ బొకారో, ఇంకా అలాగే జార్ఖండ్ గ్రూప్ ఆఫ్ మైన్స్. బొకారో స్టీల్ ప్లాంట్ యొక్క మైన్స్ ఏవైతే ఉన్నాయో జార్ఖండ్లో అక్కడ ఉండబోతుంది. మనకు టోటల్ పోస్టులు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో సీనియర్ కన్సల్టెంట్ గ్రేడ్ వచ్చేసరికి E4 గ్రేడ్ అండి. స్పెషాలిటీ వచ్చేసరికి న్యూరో సర్జరీ అండ్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే కన్సల్టెంట్ లేదా సీనియర్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసరికి E3 కన్సల్టెంట్కి అయితే E3 గ్రేడు, సీనియర్ మెడికల్ ఆఫీసర్కి అయితే E2 గ్రేడ్ ఉంటుందండి. ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి క్రిటికల్ కేర్లో ఒక పోస్టు, పీడియాట్రిక్స్లో 2 ఒక పోస్టు, అలాగే మెడిసిన్లో ఒక పోస్టు, టోటల్ 3 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పోస్ట్ ఉందండి. ఒకవేళ ఈ పీడియాట్రిక్స్ ఇంకా క్రిటికల్ కేర్ వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే ఆ స్పెషలైజేషన్లో కూడా మెడిసిన్ వాళ్ళతో ఫిలప్ చేసేస్తారండి. అలాగే మెడికల్ ఆఫీసర్ OHS, అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ వాళ్ళ వచ్చేసరికి గ్రేడ్ E1 గ్రేడ్ అండి. మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి అన్రిజర్వ్డ్లో 4, SC కేటగిరీలో 1, STలో 1, OBC కేటగిరీలో 3 పోస్టులు, టోటల్ 9 పోస్టులు ఉన్నాయండి. అలాగే మెడికల్ ఆఫీసర్ OHS వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 1, OBCలో 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉందండి. నెక్స్ట్ జార్ఖండ్ గ్రూప్ ఆఫ్ మైన్స్లో పొజిషన్ వచ్చేసరికి కన్సల్టెంట్ లేదా సీనియర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి కన్సల్టెంట్కి అయితే గ్రేడ్ E3, సీనియర్ మెడికల్ ఆఫీసర్కి E2 గ్రేడ్ ఉంటుందండి. స్పెషలైజేషన్ వచ్చేసరికి అనస్థీషియాలో రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అలాగే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది. మెడికల్ ఆఫీసర్ OHS వాళ్ళకి E1 గ్రేడ్ అండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ చూసుకుంటే బొకారో స్టీల్ ప్లాంట్ బొకారోలో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 2, OBC కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 1, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి ఒక పోస్ట్ ఉన్నాయండి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 3, OBC వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్టు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి ఒక పోస్ట్ ఉందండి. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ జార్ఖండ్ గ్రూప్ ఆఫ్ మైన్స్లో వచ్చేసరికి మైనింగ్ ఫోర్మెన్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్టు, ST వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయండి. అందులో ఒకటి బ్యాక్లాగ్ పోస్టు. నెక్స్ట్ సర్వేయర్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ మైనింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, ST వాళ్ళకి ఒక పోస్టు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6, SC వాళ్ళకి 1, ST వాళ్ళకి 5, OBC వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎక్స్ సర్వీస్మెన్కి 2 పోస్టులు ఉన్నాయండి. మైనింగ్ మేట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్టు, ST వాళ్ళకి ఒక పోస్టు, OBC వాళ్ళకి ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఉందండి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 16, SC వాళ్ళకి 4, ST వాళ్ళకి 8, OBC వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు ఈ బొకారో స్టీల్ ప్లాంట్ బొకారో గ్రూప్ ఆఫ్ మైన్స్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కన్సల్టెంట్కి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 41 ఇయర్స్, అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MD లేదా MS ఆర్ DNB ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ హాస్పిటల్ లేదా ఇన్స్టిట్యూషన్ చేసి ఉండాలి. ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఇయర్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 38 ఇయర్స్. ఇందులో సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MD లేదా MS లేదా DNB చేసి ఉండాలి. క్రిటికల్ కేర్కి అయితే MD లేదా MS లేదా DNB చేసి 1 ఇయర్ పోస్ట్ డాక్టోరియల్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. వీళ్ళకి వచ్చేసరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ ఓహెచ్ఎస్కి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 34 ఇయర్స్. వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్ ఆర్ ఆక్యుపేషనల్ హెల్త్ చేసి ఉండాలి. అలాగే అసోసియేట్ ఫెలోషిప్ ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్లో మనకు సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వీళ్ళకి 1 ఇయర్ ఎడ్యుకేషనల్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే బొకారో స్టిల్మెంట్ బొకారోలో వచ్చేసరికి సీనియర్ కన్సల్టెంట్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 ఇయర్స్. వీళ్ళు ఎంసీహెచ్ లేదా డిఎం లేదా డిఎన్బి చేసి ఉండాలి. అలాగే వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 34 ఇయర్స్. వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీకి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈఆర్ బీటెక్ చేసి ఉండాలి. అలాగే పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విత్ 1 ఇయర్ డ్యూరేషన్ కలిగి ఉండాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 65% కలిగి ఉండాలి బీఈలా బీటెక్లో. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏదైనా ఇండస్ట్రీలో టూ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి సేఫ్టీ క్యాడర్లో. నెక్స్ట్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ పవర్ ప్లాంట్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. అలాగే ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మినిమం 50% ఆఫ్ అకాడమిక్స్లో 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40%. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి వచ్చేసరికి 28 ఇయర్స్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. వీళ్ళు ఐటీఐ చేసి ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ బాయిలర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫర్ జార్ఖండ్ గ్రూప్ ఆఫ్ మైన్స్లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి. అలాగే డిప్లొమాలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి మినిమం. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ మైనింగ్ వాళ్ళకి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మైనింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిప్లొమాలో 50% మార్క్స్ ఉండాలి. మైనింగ్ ఫోర్మెన్కి వచ్చేసరికి 28 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మైనింగ్ అలాగే వ్యాలిడ్ మైన్స్ ఫోర్మెన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 1 ఇయర్ క్వాలిఫికేషన్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే సర్వేయర్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. వీళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్స్ సర్వేలో 3 ఇయర్స్ డిప్లొమా కలిగి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మైనింగ్ మేట్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. వీళ్ళు 10th ప్లస్ వ్యాలిడ్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ చేసి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. వీళ్ళు ఐటీఐ అలాగే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కలిగి ఉండాలి ఐరన్ ఓర్ మైన్స్లో. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు ఏవైతే రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయో ఆ రిజర్వ్డ్ పోస్టులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. అలాగే 3 ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మెడికల్గా ఫిట్ అయి ఉండాలి. ఎవరైతే పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్ క్యాడర్లో అయితే 155 cm హైటు, నాన్ ఇంజనీరింగ్ క్యాడర్లో 150 cm హైట్ కలిగి ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 143 cm హైట్ ఉండాలి. వెయిట్ చూసుకుంటే మినిమం 45 kgs ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 35 kgs. చెస్ట్ మెజర్మెంటు మేల్ క్యాండిడేట్స్కి 72 cm బిఫోర్ ఎక్స్పెన్షన్, 75 cm ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 75 cm బిఫోర్ ఎక్స్పెన్షన్, 79 cm ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ కలిగి ఉండాలి. అలాగే విజువల్ చూసుకుంటే మియోపియా అండ్ హైపర్మెట్రోపియా ఉంటే అది +or-4 రేంజ్లో ఉండాలి. అలాగే ఇలాంటి స్క్వింట్ కానీ కలర్ బ్లైండ్నెస్ కానీ పార్షియల్ లేదా ఫుల్ కలర్ బ్లైండ్నెస్ కలిగి ఉండకూడదు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకు సీనియర్ కన్సల్టెంట్ ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూని బట్టి ఇంటర్వ్యూలో మనం ఎంతైతే స్కోర్ చేస్తామో దాన్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ ఓహెచ్ఎస్
అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఎగ్జామ్లో మార్క్స్ 80%, అలాగే 80:20 రేషియోలో ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ 80%, అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ 20% తీసుకొని మనకు ఫైనల్ సెలెక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలరు, మైనింగ్ ఫోర్మెను, సర్వేయరు, మైనింగ్ మేటు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రికలు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ మైనింగు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలరు. వీళ్ళకి వచ్చేసరికి మనకు ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మనకు స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని 1:3 రేషియోలో స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. సో స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మెరిట్ లిస్ట్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో, సో ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు, కాకపోతే కంపల్సరీగా క్వాలిఫై కావాలి. మనకు ట్రైనింగ్ ఇంకా ప్రొబేషన్ వచ్చేసరికి సీనియర్ కన్సల్టెంటు, సీనియర్ మెడికల్ ఆఫీసరు ఓహెచ్ఎస్, అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీకి వచ్చేసరికి 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అలాగే మైనింగ్ ఫోర్మెను, మైనింగ్ మేటు, సర్వేరు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలరు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలరు, వీళ్ళకి వచ్చేసరికి 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రికలు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ మైనింగు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి వచ్చేసరికి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 2 ఇయర్స్ ట్రైనింగ్లో స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది. అలాగే 2 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మనకు ప్రొబేషన్ పీరియడ్లో బేసిక్ పే యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు పే స్కేల్స్ చూసుకుంటే సీనియర్ కన్సల్టెంట్కి వచ్చేసరికి E4 గ్రేడ్ కాబట్టి బేసిక్ 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 2,40,000 వరకు ఉంటుంది. కన్సల్టెంట్కి వచ్చేసరికి బేసిక్ 80,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,20,000 వరకు ఉంటుంది. సీనియర్ మెడికల్ ఆఫీసర్కి బేసిక్ 70,000 నుంచి 2 lakhs మధ్యలో ఉంటుంది. మెడికల్ ఆఫీసరు ఇంకా మెడికల్ ఆఫీసర్ ఓహెచ్ఎస్, అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటుంది స్కేల్ ఆఫ్ పే. అలాగే సెకండ్ ఇయర్ నుంచి 60,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంటుంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలరు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రికలు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ మైనింగ్ ఫోర్మెను, సర్వేయర్కి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ పే 26,600 నుంచి 3,38,920 మధ్యలో ఉంటుంది. అలాగే మైనింగ్ మేటు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి వచ్చేసరికి 25,070 నుంచి 35,070 మధ్యలో ఉంటుంది. ఈ ఎవరైతే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి స్టైఫండ్ 16,100 ఉంటుంది. సెకండ్ ఇయర్లో 18,300 ఉంటుంది. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసరికి 12,900, సెకండ్ ఇయర్లో 15,000 పే చేయడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 700, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ ఛాలెంజ్డ్ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసరికి 200 రూపీస్. అలాగే S3 క్యాడర్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 150 రూపీస్. S1 గ్రేడ్ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇంకా ఓబీసీ వాళ్ళకి 300, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చూసుకుంటే మనకు సెయిల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకు April 16 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయండి. అలాగే May 7th అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెళ్ళి April 16 నుంచి అప్లికేషన్స్ చేసుకోగలరు. ఆల్ ద బెస్ట్.